పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ సేవలో ఎంపీడీఓ సూర్యనారాయణ మూర్తి తరించిపోతున్నారు. మండల పరిషత్ సమావేశానికి రమ్మంటే తనకు గుండెపోటు వచ్చిందంటూ నాటకమాడారు ఎంపీడీఓ సూర్యనారాయణ మూర్తి. పార్టీ మారండి లేదా ఎమ్మెల్యేని కలవండి, అప్పుడే తీర్మానాలు బిల్లులంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారు ఎంపీడీఓ. పెనుగొండ ఎంపీపీ ఎంపీటీసీ సభ్యులతో మండల సమావేశానికి కోరం లేదంటూ వెళ్లిపోయాడు సూర్యనారాయణమూర్తి. అయితే ఎస్వీకేపీ సంబరాల్లో మాత్రం ఎంపీడీఓ సూర్యనారాయణమూర్తి ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎంపీడీఓపై చర్యలు తీసుకోవాలని ఎంపీపీ ఆధ్వర్యంలో ఎంపీటీసీలు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. సో కోరం లేదంటూ సమావేశం వదిలి వెళ్ళిపోయిన ఎంపీడీఓ మరోవైపు చూస్తే కనుక తరించిపోతున్నారు. ప్రస్తుతం ఆ నాయకుల సేవలో ఏం జరుగుతుందో అక్కడ అప్డేట్ చెప్పండి. హరి, ప్రధానంగా చూసినాక పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో కూడా ఎవరైతే మండల పరిషత్ సంబంధించినటువంటి అధికారి కూడా ఎంపీడీఓ ఎవరైతే ఉన్నారో సూర్యనారాయణ మూర్తి కూడా ఈ వ్యవహారం కూడా పూర్తిగా హాట్ టాపిక్ ఉన్నారని చెప్పొచ్చు. ఏకంగా చూస్తే కనుక ఆయన గుండెపోటు నాటకం ఆడటం కూడా చర్చనీయాంశం చెప్పొచ్చు. ఎవరైతే స్థానికంగా ఉన్నటువంటి మాజీ మంత్రి ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో పితాని సత్యనారాయణ సంబంధించినటువంటి భజన చేస్తూ కూడా భరిస్తారని చెప్పొచ్చు. ఎవరైతే ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎంపీటీసీ కానీ ఎంపీపీ ఉన్నారో వారికి సంబంధించి పూర్తిగా కూడా వాళ్ళు పార్టీలు మారాలి, అప్పుడే కానీ తీర్మానాలు కానీ బిల్లులు కానీ ఓకే చేస్తామంటూ కూడా వారికి కూడా సలహాలు ఇచ్చిన పరిస్థితి కూడా కనపడుతుంది. అదే రీతిలో కూడా ఫోరం సంబంధించి చూసిన కనుక ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీకి సంబంధించి 10 మంది సభ్యులు ఎంపీటీసీ కానీ వీళ్ళు కానీ ఉన్నా కానీ ఫోరం లేదంటూ కూడా ఆయన సమావేశం నుండి హడావిడిగా వెళ్ళిపోయారు. వెంటనే కూడా ఉన్నటువంటి వారంతా కూడా పూర్తిగా ఫోరం ఉంది కదా అని చెప్పి ప్రశ్నించినా కానీ సమాధానం చెప్పకపోవడం, మరోవైపు పెనుగొండ పిహెచ్సిలోకి వెళ్ళి వైద్య పరీక్షలు చేయించుకున్న వెంటనే అక్కడి నుంచి కూడా వెంటనే హుటాహుటిన విద్యా సంస్థలకు సంబంధించినటువంటి సంబరాల రైతుల వేడుకల్లో కూడా ఆయన ప్రత్యక్ష చెప్తూ ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి ఉత్సాహంగా ఆ సంబరాల్లో పాల్గొనడం కాకుండా ఫోటోలు కూడా దిగారు. దాన్ని చూసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఎంపీటీసీ వీరు కానీ పూర్తిగా అక్కడ వ్యవహార శైలిపై పూర్తిగా బాగోలేదు, దీనికి ఇతనికి సంబంధించి చర్యలు తీసుకోవాలంటూ కూడా కలెక్టర్ కూడా ఫిర్యాదు చేసినట్టు పట్టుకోవడంతో గుండెపోటు నాటకం ఆడుతున్న పాటు అసలు బెదిరింపులకు కూడా దిగుతున్నారంటూ ఎంపీడీఓ శైలిపై కూడా ఎంపీటీసీ కూడా పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికైనా అధికారులు పూర్తిగా ఎవరైతే ఎంపీడీఓ ఉన్నారో అతనిపై చర్యలు తీసుకోవాలని చెప్పి వారు కూడా డిమాండ్ చేసిన పరిస్థితి కూడా కనపడుతుంది. ఓకే.